మంచిది. దేవుని ఘనమైన నామానికి వందనాలు. ఆ రీతిగా కూడి వచ్చి తలలు వంచిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆనందు చక్కటి పాట పాడి ఆ పాట ఇంకా నా మనసులో మెదులుతూ ఉంది. ఆ పాట నేను పాడడానికి భయపడతా. చాలా పెద్ద పాట, మళ్ళీ గొంతు పెద్దది కావాలి దానికి. అవునా? తన ఆలయములో నా మొర వినను అంటే అమ్మో భయమేస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే, పెళ్ళి కాని పిల్లలందరూ ఆ పాట పాడితే పెళ్ళిళ్ళు అయినాయట. స్టీవెన్ అయ్య గారు అని చెప్పి ఒక ఆయన ఉండేది, ఎప్పుడు అదే మాట మాట్లాడతాడు. ఆమె పాడది, ఆమెకు అవసరం లేదు, పెళ్ళి అవసరం లేదు కాబట్టి ఆమె పాడది. హల్లెలూయా. పెళ్ళి కాని పిల్లలు ఈ పాట పాడిన పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయినాయట ఆయన అనేది. ఊకే నాకు అదే గుర్తుకొస్తుంది, ఈ పాట గుర్తుకొస్తాయి. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఈ దినము సంఖ్యాకాండంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. ఒక వ్యక్తి గురించి. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒక యవనస్తుడైన ఇశ్రాయేలులో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటిదంటే, ఆ యవనస్తుడాట తన జాతిని ఉద్ధరించిండంట. ఆమేన్. హల్లెలూయా. ఏం చేసిండంట? తన జాతిని. మాట్లాడండి అందరూ, ఎన్నోసార్లు చెప్తున్నా నేను మాట్లాడండి అని. ఈ యవనస్తుడు తన జాతిని ఉద్ధరించిండు. ఆ మాట వినడానికి ఎంత బాగుంది కదా. తన జాతిని ఉద్ధరించిన యవనస్తుడు. సరే, మంచిది. ఏ విధంగా ఉద్ధరించిండో ఒకసారి మనం చదువుదాము. మీరు తీయండి సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. అది నిత్యమైన యాజక నిబంధనగా, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును అతని సంతానమునకును కలిగియుండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చాలు. ఏం జరిగింది? ఏమి ప్రాయశ్చిత్తం చేసిండేనా? ఇంకొక మాట చూద్దాం మనం. 11వ వచనాన్ని కూడా చదువుదాము. ఇశ్రాయేలీయుల మధ్యన, అంటే వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయిండంట. అద్భుతమైనటువంటి యవనుడైన ఈ పడుచువాడు. దేవుడు దేన్నైతే ఓర్చుకోలేడో, దేవుడు ఓర్వలేని దానిని, అంటే దేవుడు ఇష్టపడని దాన్ని ఇతను ఇష్టపడడంట. దేనిని ఓర్వలేదంట ఆ కాలంలో దేవుడు. అంటే ఆ కాలంలో విగ్రహారాధనను ఓర్వలేదు, వ్యభిచారాన్ని ఓర్వలేదు. ఇశ్రాయేలీయుల పాలెములో ఆ దినం ఏం జరిగిందంటే, అన్యులైనటువంటి మోయాబు దేశం నుండి కొంతమంది కన్యకలైనటువంటి స్త్రీలు ఇశ్రాయేలీయుల పాలెములో చొరబడుట వలన ఇశ్రాయేలీయులో మగవాళ్ళందరూ అలాంటి ఆ యవన కన్యలతోని వారు కన్యలను కలిసి వారితో వ్యభిచారం కొనసాగిస్తున్నారంట. రెండవది ఏం జరిగిందంటే, విగ్రహారాధన జరిగింది. మోషే కొండ మీదకి వెళ్ళిపోయిండు, సినాయి పర్వతం మీదకి. అహరోనును వీళ్ళకు కాపరిగా, నాయకుడిగా పెట్టిండు, వాళ్ళ అన్నను కాపరిగా పెట్టిండు, యాజకుడైనటువంటి అహరోనును. కానీ ఇశ్రాయేలీయులు అహరోను మాట వినలే. అహరోను మాట వినక ఏం చేసిందంటే, ఇదిగో అహరోను ఇంతకాలము మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి నడిపించినటువంటి మోషే అనేవాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు, లేడు. ఆయన కొండ మీదకి వెళ్ళిపోయింది కదా. మోషే అనేవాడు లేడు మమ్మల్ని నడిపించడానికి. కాబట్టి మా కొరకు నువ్వు దేవుణ్ణి చేయాలి. ఇప్పుడు వాళ్ళ కొరకు ఎవరిని చేయాలంట?
మనుషుల కొరకు ఎవరిని చేయాలంట? దేవుడు చేసేటోడా, మనుషులు చేసుకునేటోడా? దేవుడు మనుషులు చేతులతో చేసుకోవచ్చా దేవుణ్ణి? మనుషులు చేతులతో చేసిన ఏదైనా దాన్ని దేవుడు అని మనం పిలవచ్చా? లేదు. మనం చేసిన దేవుడు ఎట్లా? మనల్ని చేసినోడు దేవుడు. మనము చేసుకున్నవాడు దేవుడు కాదు, మనల్ని చేసిన వాడు దేవుడు ఆయన. అందుకే యేసు ప్రభు నేల మట్టితో నరుణ్ణి చేసెను అని రాసింది కదా. నేల మట్టితో నరుణ్ణి చేసిందంట యేసు ప్రభు. అంత మాత్రమే కాదు, వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదిన దేవుడు ఆయన. మనలో జీవాత్మను కుమరించిన దేవుడు. కానీ ఇశ్రాయేలీయులు మా కొరకు దేవుణ్ణి చేయమన్నారు. వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసిచ్చి అహరోను మా కొరకు దేవుణ్ణి చేయమంటే, పాపము ఈ భక్తుడు అహరోను పాస్టర్ గారు ఆ బంగారం అంతా తీసుకెళ్ళి ఒక దూడని చేసిండు. ఆ బంగారంతో ఒక దూడని చేసి ఆ దూడని తెచ్చి అహరోను ఏమంటాడో తెలుసా? ఇశ్రాయేలీయులారా, ఇదిగో ఇదే మీ దేవుడు అన్నాడు. అక్కడ పెట్టి, ఇదే మీ దేవుడు, దీనికి మీరు బలులు అర్పించండి అన్నాడు. ఆ దూడ ఎదుట పండగ చేసుకొని తినుటకును త్రాగుటకును లేచిరి అని రాసింది. జనాలందరూ హాయిగా తాగి తిని ఆర్భాటంగా డాన్సులు వేసుకుంటూ ఆ పాపము చేస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఆ మందలో వ్యభిచారము జరుగుతూ ఉంటే ఆ వ్యభిచారాన్ని చూసి యవ్వనుడు, ఈ ఫినెహాసు అనబడినటువంటి యవ్వనుడు ఓర్వలేకపోయిందంట. ఆమేన్, హల్లెలూయా. ఓర్వలేకపోయి ఏం చేసిండో తెలుసా? ఒక వ్యక్తి, ఒక స్త్రీ అక్కడ తన కళ్ళల్లో పడగానే ఒక వ్యక్తి ఆ స్త్రీతో వ్యభిచారం చేస్తుండగా ఆ స్త్రీని పట్టుకొని నరికి పడేసిండంట, అంతే, చంపేసిండంట. అందుకే దేవుడు అన్నాడు, అతడు నేను ఓర్వలేని దాన్ని అతడు కూడా ఓర్వలేదు. రెండోది, అతడు తన ప్రజల కోసము ప్రాయశ్చిత్తము జరిగించిండు. ఆమేన్, హల్లెలూయా. ఇది తన వారందరినీ ఉద్ధరించిండు అంటే ఇది తన ప్రజలందరినీ ఉద్ధరించిన వాడే ఫినెహాస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ మీరు చదవండి, ఆ మాట చదవండి నాన్న. 13వ వచనం చదవండి ఒకసారి. అతనికి దేని మీద ఆసక్తి ఉన్నదో చూద్దాం ఒకసారి. అతని ఆసక్తి అంతా దేని మీద ఉన్నదో చూడండి, నేను చెప్తా. అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడు. ఎవరి విషయమందు ఆసక్తి ఉన్నదట? ఎవరికి? దేవుని విషయంలో ఆసక్తి ఉన్నది. దేవుడు అంటే ఆసక్తి. అందుకే ఈ వ్యక్తి తన జాతిని ఉద్ధరించగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనం ఒకసారి నా వైపు చూడండి. మనకు దేని మీద ఆసక్తి ఉన్నది చెప్పండి. ఇది నాన్న అనేక మంది యవనస్తులు, నేను మీకు 2 చేతుల దండం పెట్టి చెప్తున్నా, దేవుని దగ్గరికి రండి, దేవుణ్ణి వదిలిపెట్టకండి. మీ జీవితాలలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు చేస్తాడు దేవుడు మన జీవితాలలో. దేవుణ్ణి వదిలిపెట్టకండి. బైబిల్లో ఒక మాట 15వ కీర్తనలో ఏముంటుందంటే, యెహోవాను విడిచి వేరొకరిని, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వాడికి శ్రమలు విస్తరించును అని ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏందో తెలుసా? దేవుని మీద నీ ఆసక్తిని నిలపకుండా ఇతరమైన వాటి మీద నీ ఆసక్తి నిలిపినట్లయితే కనుక ఏమి విస్తరిస్తాయంట? శ్రమలు విస్తరిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. సంపదలు విస్తరించాయి. సంపద కాదు విస్తరించేది, నీ వంశము విస్తరించడం కాదు. నీ జాతి విస్తరించబడాలి, నీ వంశం విస్తరించబడాలి, నీ పిల్లలు విస్తరించబడాలి. అలాగ జరగాలంటే నీవేం చేయాలంటే దేవుని మీద ఆసక్తి నిలపాలి. మన ఆసక్తి దేవుని మీద ఉండాలి. అతడు తన దేవుడైన యెహోవా మీద ఆసక్తి గలవాడై తన ప్రజల కొరకు ప్రాయశ్చిత్తము చేసెను. ప్రైజ్ ది లార్డ్. నేను అంటున్నా, ప్రజలు ఎవరు చెప్తారా ఇక్కడ? ప్రజలు ఎవరికి చెందిన వాళ్ళు?
యోహాను సువార్త 3:16 ఏమంటుందంటే, దేవుడు లోకమును ఎంతో లోకము ఆయనది, లోకము ఈ లోకాన్ని ఆయన కలుగజేసిండు, ప్రజలను ఆయన పుట్టించిండు, ఆయనే 100వ కీర్తనలో ఉంటుంది, మనము ఆయన మేపు గొర్రెలము, ఆయనే మనలను కనెను అని రాసింది 100వ కీర్తనలో. దేవుడు కనిన దేవుని ప్రజల నిమిత్తము ఫినెహాస్ అంట ప్రాయశ్చిత్తము జరిగించిండంట. ప్రైజ్ ది లార్డ్. ప్రాయశ్చిత్తం అంటే అర్థమైంది కదా, ఏం రక్తము చిందించిండు ఆ దినాన. రక్తము చిందించబడకుండా పాపము పోదు అని రాసింది కదా. కాబట్టి ఆ దినాన ఫినెహాసు తన ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి పాపాన్ని దృంచిలేసిండు ఆయన. అంతేగా, పాపాన్ని చంపేసిండు ఆ దినాన. దైవజనమా, ఎంతమంది మీ పాపాన్ని చంపేస్తున్నాం మనం. ధనమును నమ్ముకొని దగా పడ్డాను, అంతే కదా. ధనమును నమ్ముకుంటే ఏమైందంట, దగా పడిపోయిందంట. ఈ లోకంలో నిజం చెప్తున్నా, దేవుణ్ణి నమ్ముకొని చెడిపోయిన ఏ ఒక్క కుటుంబం లేదు. ఆమేన్, హల్లెలూయా. జడ్సన్ అబ్రాహ్మయ్య గారు అన్నారు ఈ మాట, బాగా అంటారు, నాకు చాలా ఇష్టం ఈ మాట. దేవుణ్ణి నమ్ముకొని ఏ ఒక్కడు చెడిపోలేదట, దేవుణ్ణి నమ్మకుండా బాగుపడ్డవాడు లేడట. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా. నమ్ముకోవడం అంటే ఏంటిదో చెప్పండి ఇప్పుడు. నమ్ముకోవడం అంటే ఏంటిది? నమ్మడం అంటే ఏంటిదో తెలుసా? మనందరం నమ్ముకున్నామని అనుకుంటా ఉన్నాం. మనం నమ్ముకుంటేనే కదా అయ్యా దేవుని దగ్గరికి వచ్చింది. అంతేనా నాన్న? చెప్పు నాన్న. ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకడం మొదట అని రాసింది. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇంకొకటి కూడా ఉన్నది. నమ్ముకోవడం అంటే ఏంటిదో తెలుసా? దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుడు ఏం చెప్పుతున్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో అడ్డు చెప్పకుండా ఉండడమే నమ్ముకోవడం. అంతే. ఇది నీ జీవితంలో చేయబోతున్నా అంటే వద్దు ప్రభా అనద్దు, నీ ఇష్టం ప్రభా. ఆమేన్, హల్లెలూయా. అబ్రాహాం అన్నాడు కదా, అబ్రామా నీ కుమారుని నాకు బలివు అన్నప్పుడు అబ్రాహాం అడ్డు చెప్పిండా? చెప్పిండా? నేను ఇయ్య అన్నాడా? నేను ఇవ్వను, నాకు ఒక్కడే ఉన్నాడు, వీడు తప్పితే మళ్ళీ నాకు లేదు. అది అంతేకాదు ఈ పిల్లవాడు కూడా తీరా నాకు 100 సంవత్సరాలు ముసలోడిని అయినాక పుట్టిండు, ఇప్పుడు మళ్ళీ నాకు పుడతాడా? ఇప్పుడు మళ్ళీ నేను అనలేను కదా, కాబట్టి నేను ఇవ్వను అనలేదు ఆయన. నేను చేయను అనలేదు. దేవుడు ఏం చేయమన్నాడో కాదనకుండా అంతే అవును చేస్తా అనాలి. అంతేగా. దేవుడు ఏమై ఉన్నాడో ఇది దేవుడు అంటే నమ్మడమే, అదే నమ్మకము అంటే, అది నమ్ముకోవడం అంటే. దేవుడు ఏం చేయబోతున్నాడో కాదనకుండా నమ్మడమే నమ్ముకోవడం, దేవుని నమ్ముకోవడం అంటే. ఎంతమంది నమ్ముతున్నాం అట్లా? ఫినెహాసు ఆ విధంగా నమ్మిండో. ఫినెహాసు యవ్వనుడు కదా, తన జాతిని అంతటిని ఉద్ధరించిండు. చూసినరా? నేను అంటున్నా, నా వైపు చూడండి. ఇప్పుడు ఎంతమంది యవ్వనస్తులు కనీసం తన కుటుంబాన్ని ప్రభావితం చేయగలుగుతున్నారు? నాకు చెప్పండి. ఎంతమంది యవ్వనస్తులు తన కుటుంబాన్ని, కేవలం కుటుంబాన్ని మాత్రమే ప్రభావితం చేయగలుగుతున్నారండి మన కుటుంబాలలో? నేను నా భార్య ఇద్దరము, మా నాన్న చనిపోయిండు. మా నాన్న చనిపోయినప్పుడు నేను ఒక్కనే దేవుణ్ణి నమ్ముకున్నా. నేను అంటే నా కుటుంబము, నేను పాస్టమ్మ దేవుని నమ్ముకున్నాం. మేము 4 అన్నదమ్ములం, ఒక చెల్లె. మా చెల్లె కూడా దేవుని నమ్ముకున్నది నా తర్వాత, అప్పటికే నమ్ముకున్నది. మా నాన్న చనిపోయిండు. మా అన్నలు హాయిగా తాగి వచ్చి నా ముఖం కూడా చూడకుండా అన్యుల రీతిగా సమాధి చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. మా పెద్దన్నకి 2 యవ్వనస్తులైన కొడుకులు ఉన్నారు. మా చిన్నన్నకి 2 యవ్వనస్తులైన అమ్మాయిలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. వాళ్ళు నేను చెప్తే వినడం లేదు. మా అన్నలు నేను చెప్తే వినడం లేదు 2. మా తమ్ముడు నేను చెప్తే వినడం లేదు. ఎవరు వింటలేరని నేను ఏడుస్తూ కూర్చున్నా. అంతే, ఘోరంగా ఏడుస్తున్నా. ముందే ఎన్ని డబ్బులు పడతాయో అన్ని ఇచ్చేసి మీరు ఏమైనా చేసుకోండి, ఇక నా మాట వింటలేరని పక్క కూర్చుని నేను ఏడుస్తున్నా. చనిపోయిన దినం మొదలుపెట్టి 11 దాకా ఏడుస్తూనే ఉన్నా, బాగా ఏడుస్తున్నా.
11వ రోజు మా అన్న కొడుకులు ఇద్దరు వచ్చి, బాబాయ్ ఈ ఒక్కరోజు ఓపిక పట్టుకో, రేపటి నుండి మేము నిన్ను అనుసరిస్తామన్నారు. ఆమేన్, హల్లెలూయా. 11వ అయిపోయింది. ఇప్పుడు మా అన్న కొడుకులు ఇద్దరు దేవునిలో ఉన్నారు. నేను ఒక అబ్బాయికి నేనే పెళ్లి చేసిన, ఇంకో అబ్బాయి దాదాపు భూపాలపల్లి నుంచి వెళ్ళి కర్ణపురం దాకా వస్తాడు. మనం రాలేము. ఆమేన్, హల్లెలూయా. అక్కడ దాకా వస్తాడు. అంటే ఇద్దరు సంపూర్ణంగా దేవుల్లో ఉన్నారు. మా పెద్దన్న దేవుల్లోకి వచ్చిండు, మా చిన్నన్న పిల్లలు ఇద్దరు దేవుల్లో ఉన్నారు. మా చిన్నన్న బిడ్డకు నేనే పెళ్లి చేసిన అబ్బాయిని చూసి. ఈ దినము నా కుటుంబం అంతా ప్రభావితం చేయబడ్డది నా ద్వారా. అందరు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇప్పుడు మా ఇంట్లో దేవుణ్ణి నమ్ముకొని కుటుంబం లేదు. అందరూ దేవుణ్ణే నమ్ముకున్నారు. మా కుటుంబం అంతా ఈ దినాన దేవుని కొరకు ప్రాయశ్చిత్తం చేసుకున్న నేనే ప్రాయశ్చిత్తం చేయబడింది. అందుకే రోమపత్రిక 9వ అధ్యాయంలో పౌలు ఏమంటాడు ఎరికనా? శరీర సంబంధమైనటువంటి నా వాళ్ళ కొరకు నేను చనిపోయినా చనిపోతా అంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దైవజనమా మన కుటుంబాలలో మనం ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతున్నామండి? నేను చూస్తున్నా ఆనంద్ యవ్వనస్తుడు. ఎందుకు ఆనందం చూసి తన తమ్ముడు మారడానికి వీలు లేదు? మారకూడదా? ఆనందం చూసి, అంతేనా కదా? ఆనందం చూసి తన తమ్ముడు ఎందుకు మారడం లేదు? దైవజనం మీరు కనుక ఫినెహాసులాగా దేవుని మీద ఆసక్తి పెట్టుకొని కనుక మీరు పనిచేసి చూడండి, ఎంత అద్భుతం జరుగుతుందో. ఇంకొక మాట చూద్దాం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాలు. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరియాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములలో ప్రవేశించి వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, ఇక్కడ ఏం రాసిందో తెలుసా? వారు ఏమై ఉన్నారట? గనులై ఉండిరి. తెస్సలోనిక పట్టణములో ఉన్నటువంటి సంఘము గనులైన వారట వారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి దయచేసి. ఎవరో గనులు ఎవరో తెలుసా? ఇప్పుడు నేను చెప్తా. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీలలను చెరసాలలో వేసినప్పుడు మారిన చెరసాల నాయకుడు, సూపరింటెండెంట్, ఆ జైలు సూపరింటెండెంట్ అదే సంఘస్థుడు. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం, 17వ అధ్యాయంలోకి వచ్చినాక ఈ మాటలు చెప్తా ఉన్నాడు. 16వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారిని, శీల అనబడేటువంటి పాస్టర్ గారిని ఇద్దరిని తీసుకెళ్ళి రాత్రంతా జైల్లో పెట్టినటువంటి జైలు సూపరింటెండెంట్ గారు ఆ రోజు రాత్రే మారిండు. అదే రోజు రాత్రి మారి అదే రోజు తన కుటుంబం అందరికీ బాప్తిసం తీసుకున్నాడు. ఆయన తనకు మాత్రమే కాదు, జైల్లో నుండి తీసుకెళ్ళిండు. ఆ రాత్రి ఖైదీలంట వింటా ఉంటే పౌలు శీలలు పాటలు పాడినప్పుడంట చెరసాల కూలిపోయినప్పుడు సూపరింటెండెంట్ ఏడ్చుకుంటూ వచ్చిండు. అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పౌలు అన్నాడు, అయ్యా ఆత్మహత్య చేసుకోవద్దు, మేమందరం ఉన్నాం, ఎవరం బారిపోలేదు, అందరం ఉన్నాం, ఖైదీలు అందరు ఉన్నారు, కాబట్టి నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పన్నప్పుడు పౌలు యొక్క ఆ సమర్పణను చూసి, ఆ పౌలు యొక్క నిజాయితీని చూసి అదే రాత్రి ప్రభావితం చేయబడ్డాడు చెరసాల అధికారి. దేవుని నమ్ముకున్నాడు. ఆ రాత్రి పౌలుని ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాప్తిసాలు ఇప్పించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నా, చెరసాల అధికారి తన కుటుంబానికి ఏం చేసిండు చెప్పండి? ఉద్ధరించిండు తన కుటుంబాన్ని. ఒక్కడు నమ్ముకున్నాడు అంతే. దేవుని ప్రభావాన్ని చూసినటువంటి సూపరింటెండెంట్ గారు తన కుటుంబం అంతటిని ఉద్ధరించగలిగాడు. ఆ రోజు ఉద్ధరించుకున్నాడు. మామూలు కాదు, గనులు, వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. అలా
ఆ పట్టణంలో తుయతైర అనే అటువంటి ఆ పట్టణంలో తెస్సలోనికలోని ఆ ముఖ్య పట్టణంలో లూదియా అనబడినటువంటి ఆమె ఏం పని చేసేది తెలుసా? ఏం పని చేసేదమ్మా? ఊదా రంగు పొడి. ఏంటిది ఊదా రంగు పొడి తెలుసా? ఊదా రంగు పొడి అంటే ఏంటిదో తెలుసా? మామూలుగా కాదు అది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు వేసుకునే అటువంటి పొడి అంట. అది నేను చదివిన. అంత అలాంటి విలువైనటువంటి వ్యాపారం చేసినటువంటి లూదియా దేవుని నమ్ముకున్నది, ఆ సంఘంలో చేర్చబడ్డది. వీళ్ళందరూ గనులే. ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ గనులు అయినప్పటికీ ప్రభావితము చేయబడ్డారు. వారందరూ ఏం అంగీకరించిండ్రట చెప్పండి మీరు? ఇప్పుడు చదివిన దాంట్లో మీరు ఏం చదివినారు? చూడకుండా చెప్తారా? చదివిందే కదా. ఏం అంగీకరించిందట వారు గనులై ఉండి కూడా దేవుని వాక్యమును ఆసక్తితో అంగీకరించిరి. వాళ్ళకు దేవుని వాక్యము మీద ఆసక్తి ఉన్నది. అర్థమైందా? లోకం మీద ఆసక్తి కాదు. లోకం మీద ఆసక్తి లేదు ఆ సంఘానికి. ధనం మీద ఆసక్తి లేదు. మనకు అన్నిటి మీద ఆసక్తి ఉంటుంది అంతే. అర్థమవుతుందా? బట్టల మీద ఆసక్తి, అన్నిటి మీద ఆసక్తి ఉంటుంది, కానీ దేవుని మీద ఆసక్తి ఉండదు. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం అంట వారు గనులై ఉండి కూడా దేవుని మీద ఆసక్తి ఉన్నందువల్ల దేవుని వాక్యమును ఆసక్తితో అంగీకరించిరి అంటే అర్థమైంది చెప్తారా? దేవుని వాక్యాన్ని వెంబడించిండ్రు. ఇది మా కొరకే, ఇది నా బ్రతుకును మార్చే వాక్యము, ఇది నా బ్రతుకును మార్చే వాక్యము, ఈ వాక్యము నన్ను బ్రతికించేది, ఈ వాక్యము నా బాధలలో నెమ్మది కలిగించేది, ఇది నా జీవితాన్ని ప్రభావితము చేసేది అని చెప్పని వాళ్ళు దేవుని వాక్యమును ఆసక్తితో అంగీకరించినట. దేవుని వాక్యం వింటా ఉంటే ఆసక్తిగా వినాలి. పాట పాడుతాం కదా మనం, ఏమంటాం ఎరికైనా? అల్ల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు ఎంతో మధురమైనది. మరి దీన్ని తినాలి, వాక్యాన్ని తినాలి, మధురంగా ఉంటుంది. ఎవరికి ఉంటుందో తెలుసా? దేవుని వాక్యం మీద ఆసక్తి గల వారికి మాత్రమే అది పాల వంటిది. అయ్యా దయచేసి నా వైపు చూడండి ఒకసారి. నేనంట, మీరు ఎందుకు నిద్రపోతున్నారో తెలుసా? మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో తెలుసా? చూస్తలేరు. నా వైపు చూడమన్నా చూడరు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానిగాక, దేవుని వాక్యము వినే వాళ్ళ దగ్గరికే దేవుని వాక్యం పోతుంది. దేవుని వాక్యం వినని వాళ్ళ దగ్గరికి దేవుని వాక్యం పోదు. అంతే. అందుకే దేవుడు అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో 3 సార్లు అన్నాడు, ఆత్మ చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులను వినుగాక. దేవుని వాక్యము వినే వాళ్ళ దగ్గరికే దేవుని వాక్యం పోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీరేమర్థం చేసుకున్నారు చెప్పండి? దేవుని సంఘంలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి దేవుని వాక్యము వినేవాళ్ళు, రెండోది వినని వాళ్ళు. దేవుని వాక్యము వినే వాళ్ళేమో ధాన్యమైతే దేవుని వాక్యము వినని వాళ్ళు చెత్త. కాదా? నిజం కాదా? చెప్తలేరు ఎవరు? నిజమా కాదా? వాక్యము వినేవాళ్ళు ధాన్యాన్ని స్కూర్చుకుంటాము. కానీ వాక్యము వినకుండా వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, వాక్యము పట్ల ఆసక్తి లేనటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే చెత్త. ఇప్పుడు చెత్తని ఏం చేస్తారో తెలుసు చెప్పండి? మొట్టమొదలు బయట ఎత్తేస్తారు. బయట ఎత్తేరా? చెత్తను దేవుడు బయట ఎత్తేస్తాడు అంతే. గుర్తుపెట్టుకోండి. బయట ఎత్తేయబడతారో లోపలికి వెళ్తారో మీ ఇష్టం. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళను మాత్రమే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. వాళ్ళ పట్ల మాత్రమే దేవుడు ఆసక్తి చూపెడతాడు. అందుకే అంటాడు ఆయన, ఎవడు నా మాట విని గడగడ వణుకునో వాని అందే నేను లక్ష్యముంచి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతే. ఆ కాలంలో అపొస్తలుల కాలంలో
అపోస్తలుడైన పౌలు వాక్యము చెప్తా ఉంటే బెరయాలో ఉన్న క్రైస్తవులు, తెస్సలోనికలో ఉన్న క్రైస్తవులు వారు గనులై ఉండి కూడా దేవుని వాక్యమును ఆసక్తితో అంగీకరించిరి. అంత మాత్రమే కాదంట, లేఖనములు ఈ విధంగా ఉన్నాయా, పాస్టర్ చెప్పింది కరెక్టేనా, ఇది బైబిల్లో ఉన్నదా అని వాళ్ళంట లేఖనములను పరిశోధించే వాళ్ళంట. అంత అద్భుతం, లేఖన నిజమేనా, ఉందా ఇట్లా అని చూసేవాళ్ళంట. చివరి మాట చెప్పి నేను ముగిస్తా. కీర్తనల గ్రంథము 69వ కీర్తన త్వరగా తీయండి. కీర్తనలు 69వ కీర్తన 69వ కీర్తన 9వ వచనం. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు చాలు, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి అంటాడు ఆయన. ఇంటిని గూర్చిన, ఇది దావీదు రచించినటువంటి ప్రవచనం. దేవుడు దావీదు ద్వారా మాట్లాడిన ప్రవచనం ఇది. ఈ ప్రవచనం యేసుక్రీస్తుకు చెందిన ప్రవచనం ఇది. సంఘం కొరకు ఎవరు బలైన చెప్పండి, ఎవరు ప్రాణం ఇచ్చిండు సంఘం కొరకు? దేవుడిచ్చిండు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని రాయబడింది అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమునకు మేము కాపరులం అంటాడు పౌలు. అంటే దేవుడు తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణము సంఘం కొరకు పెట్టిండు. ఈ సంఘమే దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే దేవుని సంఘమే, ఇది ఆయన ఇల్లు. అందుకే కీర్తనల గ్రంథము 78వ కీర్తనలో 63వ వచనం 62లో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, తాను మనుషులలో ఏర్పరచుకున్నటువంటి గుడారములను అంటాడు ఆయన. ఆయన విడిచి వెళ్ళాను, తాను మనుషులలో ఏర్పరచుకున్నటువంటి గుడారములను విడిచి వెళ్ళిపోయిందంట దేవుడు. చూడండి, మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఉన్నాడా దేవుడు మన గుడారంలో? ఉన్నాడా? మన గుడారంలో. గుడారం అంటే ఏంటో తెలుసా? మన హృదయం మనమే ఆయన గుడారం, మనమే ఆయన ఇల్లు, సంఘమే ఆయన ఇల్లు. ఈ సంఘము కొరకు లేదా నీ కొరకు దేవుడు ఏం చేసిండట? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించిందయ్యా, నా ప్రాణం తీసింది, నా ప్రాణం పెట్టిన నేను దాని కొరకు అంటా ఉన్నా. దేవుని బిడ్డలారా, మన కొరకు, మన ఎదుగుదల కొరకు, మన విమోచన కొరకు, మన రక్షణ కొరకు దేవుడు ప్రాణం పెట్టిండు. నా యేసు ప్రభు కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించిండు. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడిండు ఆయన. ఒక గంట సేపు కూర్చుంటే కాళ్ళన్నీ పోతానే మాకు అంటారు. కూర్చుండి హాయిగా కంఫర్ట్గా చూడండి, ఎంత చక్కగా కూర్చున్నారు కదా. ఇంకొంతమంది కుర్చీలో కూర్చుంటారు, వాళ్ళకి నిద్ర వస్తాయి. కానీ దేవుడు ఎలాంటి ఆధారం లేదు. భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నదా? అక్కడ ఏమన్నా ఆధారం ఉన్నదా? దేవునికి పట్టుకోవడానికి ఏమన్నా ఉన్నదా? లేదే. అక్కడ కూర్చున్నాడు కదా నీ కొరకు నా కొరకు దేవుడు. భూమికి ఆకాశమునకు మధ్యలో వేలాడుతున్నాడు ఆయన. ఆధారం లేదు, ఎలాంటి ఆధారం లేదు. ఎందుకో తెలుసా? తన ఆధారం అంతా మన కొరకు ఇచ్చింది. అందుకే మనం పాట పాడతాం, ఆధారము నీవేనయ్యా, ఆధారము నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా కారణము నీవేనయ్యా. ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, ఆ రీతిగానే సంఘం అంతటి కొరకు ఆయన ఏం చేసిందంటే తన ప్రాణాన్ని బలిగా అర్పించిండు. అందుకే ఆయన అంటాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించింది. ఇప్పుడు ఈ భక్తునికి దేవుని ఇంటి మీద ఆసక్తి ఉన్నదంట. మనకెక్కడ ఉన్నది ఆసక్తి? మన ఆసక్తి ఎక్కడుంది? దేని మీద మన ఆసక్తి ఉన్నది? గుర్తుపెట్టుకోండి. నేను నిన్న ఒక అబ్బాయి వచ్చింది మా కాడికి, నా ఇంటికి వచ్చింది. పిల్లవాని పేరు ఏలియా. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను పాడు చేస్తా ఉన్నావు. పని మీద పడ్డాడు, మొత్తమే పని మీద పడ్డాడు. అద్భుతంగా కాంగో కొడతాడు, అద్భుతంగా కొడతాడు. దేవుని పని చేసేవాడు. ఇప్పుడు అవన్నీ వదిలిపెట్టి 2 పిల్లలు కాగానే దేవునికి అవకాశం ఇవ్వకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా ఎప్పుడు పని 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 అని చెప్తా ఉన్నాడు. నేను పిలిచిన, బాబు దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల లెక్క అడుగుతాడు, అడగాలి అంటే అడుగుతాడు బాబాయ్ అంటాడు.
ఉన్నదా అక్కడ సమాధానం? లేదు, సమాధానం లేదు. ఓ మానవుండా, నీ గతి ఏమవునో తెలియనా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకుంటామా? హల్లెలూయా. ఏం చేసినా తప్పించుకోలేం. ఒక దినాన ఆయన ముందు నిలవబడాలి, లెక్కలప్ప చెప్పాలి. 6×18, 6×4=24 అని పంతులకు లెక్కలప్ప చెప్తాం కదా. మౌనిక, నువ్వైతే నీ లెక్కలైతే బాగున్నాయి అక్కడ. అర్థమైందా? దేవుడు నీ మీద విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. విస్తారమైన తలంపులు ఉన్నాయి దేవునికి నీ మీద. మరి వాటన్నిటికీ ఏం లెక్కలు చెప్తావు నువ్వు? దేవుడు మీకు ఇచ్చిన ప్రతి దాని కొరకు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన తలాంతు కొరకు లెక్క అడుగుతాడు. మీకు ఇచ్చినటువంటి ప్రతి దాని కొరకు, మీ చేతిలో ఉన్న ప్రతి దాని కొరకు లెక్క అడిగే రోజు వస్తుంది. దేని మీద ఆసక్తి చూపెడుతున్నావో జాగ్రత్త. ఈ దినమందైనా మారు మనసు పొందండి, మార్చుకోండి. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.